నా బ్రతుకు యేసయ్యకు, నా జీవితం యేసయ్యకు, నేను సజీవ యాగంగా ప్రభువుకు అర్పించుకున్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఎందుకు వచ్చావు దేవుని ఆలయానికంటే ఆరోగ్యం వస్తుందని వచ్చాను. ఎందుకు వచ్చావు దేవుని ఆలయం కంటే పెళ్ళవుతుందని వచ్చాను. ఎందుకు వచ్చావు దేవుని ఆలయం కంటే ఉద్యోగం వస్తుందని వచ్చాను. ఎందుకు వచ్చావు దేవుని ఆలయం కంటే వ్యాపారం దీవించబడుతుందని వచ్చాను. ఎందుకు వచ్చావు ఆలయానికి అంటే దేవుడు ఏదో ఒక ఘనకార్యం నా జీవితంలో చేస్తాడని వచ్చాను. దీని వెనక అర్పణ ఎక్కడుంది? దీని వెనక మనము దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించుకున్న సమర్పణ ఎక్కడుంది? నీవిచ్చే కానుకే 1కి 10 సార్లు ఆలోచించి విదిలిస్తావు. నువ్విచ్చే కానుకే అతి అల్పమైనదిగా, స్వల్పమైనదిగా ఎంచి దాన్ని ఘనంగా భావించి ఇస్తావు. మరి నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నిన్ను నీవు సాష్టాంగంగా ప్రభువా నా శరీరమే నీదయ్యా, నా బ్రతుకే నీదయ్యా, నా జీవితమే నీదయ్యా అని ఎప్పుడు చెప్పగలుగుతావు?